నమస్తే, వీతిని స్వాతం లక్ష్యం సమాజేతం. మనం చూస్తూనే ఉంటాం, ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరి గాథ మరో రకంగా ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి రాజకీయంగా ప్రస్తావనలోకి వస్తూ మరి యూత్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతము ఆల్సబా సన్నీ గారు మనతో ఉన్నారు. అసలు వారి విశేషాలు ఏంటి, వారి యొక్క మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు వాస్తవానికి రెండు మాటలు. ఆల్సబా ఇంటి పేరు అయితే నేను ఎక్కడ చూడలే. మీ ఇంటి పేరు ఏంది అసలు? పేరు పెద్దపులి. ఆల్సబా ఏంటంటే ఒక 5-6 years నుంచి రెస్టారెంట్ ఉంది మా ఏరియాలో. అక్కడ వెళ్ళి మా ఫ్రెండ్స్ కూడా ఆల్సబాస్ అన్ని డైలీ 7 నుంచి 8-9 వరకు 2-3 hours అక్కడ స్పెండ్ చేస్తాం రెస్టారెంట్లో. ఏం ఒక అడ్డలాగా మాకు డైలీ రెస్టారెంట్ క్యాజువల్ ఒక 30-40 members వెళ్ళి అక్కడ కూర్చొని డైలీ అట్లా అని అన్ని ఏం పని లేకుండా ఉంటాయి కదా సంథింగ్ మాట్లాడుకుంటాం, ఓకే, కలుస్తాం దోస్తులు. సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఫ్రెండ్స్ కూర్చొం. ఈవినింగ్ ఎప్పుడు ఏ టైంలో? ఈవినింగ్ 7 నుంచి ఒక 9-10 వరకు ఉంటాం. ఈ యొక్క పేరు మీకే పడిందా మీ ఫ్రెండ్స్ అందరు కూడా? ఒక ఆయన అన్న ఉంటాడు, మా గౌడ్స్ అన్న వాళ్ళు, ఆల్సబా రోహిత్ అని అన్న ఉంటుంది. తాగుతారా మరి? డ్రింకింగ్ ఏం లేదు, ఓన్లీ బ్రీజర్. పార్టీస్ అయినప్పుడు ఎక్విప్మెంట్స్ అయినప్పుడు. ఇంత చిన్న వయసులో పేరెంట్స్ పరిస్థితి? డాడీ మమ్మీ లేదన్న. డాడీ ఏమో నేను పుట్టిన 9 months డాడీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఓకే. మమ్మీ 2011లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది. 2011లో. మొత్తం ఎంతమంది? మేము 4 members అన్న. నువ్వు చిన్న? నేను చిన్న, 2 అన్నలు, ఒక అక్క. చదువుకున్నా? రీసెంట్గా అన్న మ్యారేజ్ అయింది August 6th. ఓకే ఓకే ఓకే. ఇది రెండో? అదే ఫస్ట్ బ్రదర్. ఫస్ట్ బ్రదర్కి అంటే ఇంకా పెళ్ళిళ్ళు ఏం కావాలి. ఫస్ట్ బ్రదర్కి అయింది. మొత్తం మీద చూస్తే ఉండేది గౌల్రెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఇప్పటి వరకు కూడా మన స్టడీ వివరాలు? ఫస్ట్ నుంచి 9th వరకు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ చదివినాను కేవీ స్కూల్లో పక్కన. తర్వాత 9th ఫెయిల్ అయినా అని మళ్ళీ 9th చదవమంటే చదవలేదా అసలు. నాగార్జున స్కూల్లో వచ్చిన, ప్రైవేట్ స్కూల్ వచ్చి జాయిన్ అయ్యి 10th చదివి సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన. సెయింట్ జోసెఫ్ చేసిన 12th ఇంటర్. ఎందుకట్లా? ఇక మీ ఇంట్లో స్టడీస్ అంటే నేను 10th పాస్ అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చినాను నాకు. అట్లా బాగా ఫ్రెండ్షిప్ అనమాట, తిరగడం, జల్సాలు బాగా. జల్సాలు అంటే జల్సాలు ఏం లేదన్న, ఎక్కువ బయటికి ఏమి వెళ్ళా. అప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కువ వెళ్ళలే. ఇప్పుడు కాలేజ్ లైఫ్ వచ్చినప్పుడు అట్లా అయిపోయింది. మరి సడన్గా జనసేనలోకి? జనసేన అంటే పవర్ స్టార్ చిన్నప్పటి నుంచి చించేస్తారు చెక్కలకి అన్న అంటే మాకు పెద్ద అనుభవం. అట్లా ఒక దాంతో పార్టీలో జాయిన్ అయ్యి అదే అభిమానంతో అదే జాయిన్ అయ్యి. ఇప్పుడు ఎంత ఉంటుంది వయసు మీది? నాకు 21 అన్న. 21. లాస్ట్ ఇయర్ జాయిన్ అన్న, యూత్ శ్రీలింగం పెళ్లి యూత్. ఇప్పుడు October 17th వస్తే 1 year అవుతుంది. బాగా కట్అవుట్ కట్టేదా అన్న? ఏం అంటే పోస్టర్ ఉంటే మా ఇంటికి ఒక పోస్టర్ ఉంటుంది నాకు. పవర్ స్టార్. మరి అప్పుడు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏమి? అట్లా ఏముండదు, అందరితో కలిసిపోతే అందరితో ఉంటాను. నాకు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ అన్న, అందరితో కలిసి ఉంటా. నేను యాక్చువల్లీ క్రిస్టియన్స్. మీరు క్రిస్టియన్? హిందూస్లో తిరుగుతా, ముస్లింలో తిరుగుతా, అన్నింటి మొత్తం అందరినీ కలుపుకుంటా. అందరిలో. మీ బ్రదర్స్ ఏం చేస్తారు? పెద్దన్న వేవ్రాప్లో జిమ్ ట్రైనర్ అన్న, చిన్న సోలార్లో సంథింగ్ చేస్తుంటారు, అక్క ఇంట్లోనే ఉంటుంది. మరి నువ్వు ఒక్కడు ఇలా? నేను అంటే నాకు చేయాలంటే ప్రాణం అన్న, ఎవరికైనా సాయం చేయాలి, ఏం చేయాలి అట్లా. మరి మాటలు కాదు, మూటలు కావాలి సేవ చేయాలంటే. ఉంటే అన్న అంటే ఇచ్చేటోళ్ళు నాతో ఆయనతో వరకు నేను పెట్టుకుంటా. నాతో కాకపోతే వేరే అన్న వాళ్ళు ఎవరితోనో హెల్ప్ తీసుకొని చేయించేది కంప్లీట్. నీకే లేని వేరే వాళ్ళకి ఏంది ఇచ్చేదని? అంటే ఇచ్చేదంటే నాకు అంతే అన్నది ఇవ్వాలి పక్క. అంటే ఎవరన్నా అంటే ఇప్పుడు మీరు హెల్ప్ చేయడానికి పోయినావు అనుకో, నీకే లేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, నీకుంటే ఇవ్వు. చాలా మంది అన్నారు అన్న, లాక్డౌన్లో అయితే చాలా మంది అన్న. కేక్ బిజినెస్ ఉందన్న. ఓకే. దాంట్లో వచ్చిన ఇప్పుడు 100%లో ఒక 30% పక్క పెట్టాను వచ్చింది దాంట్లో. బ్రదర్స్ ఏమంటారు మరి, పోషిస్తారా మిమ్మల్ని? ఏమన్నారు ఇంట్లో అన్నలు అయితే మంచిగా చూస్తారు ఫ్యామిలీ వాళ్ళు. లాక్డౌన్ అయితే వాళ్ళు చిరాకు వచ్చి, అరే ఏంది ఒవ్వనికి లేని చింత నీకెందుకు అది అని అన్నారన్న. మనం చేసుకునేది అయితే మనం చేసుకుంటాం. ఇక్కడ కూడా ఒక 2-3 అన్న వాళ్ళు హెల్ప్ చేసినారు. మా అన్న అనిల్ అన్న 2 అన్నదమ్ములు, వాళ్ళు కూడా రైస్ బ్యాగ్స్ అవి ఇచ్చినారు. ఎంత మంచి ఉంటాం మొత్తం? ఎన్ని కేజీలు మంచి ఉంటాం మేము? కేజీస్ అనేది ఏం లేదన్న, డైలీ ఫుడ్ ఉండాలి, పంచాలి. ఎంతమంది మీరు ఒక్కరైనా, మీకు ఏమైనా సపోర్ట్? నాకు 2 ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చినారు. ఇక మిగతాది మొత్తం నేనే
అంటే డైలీ మొత్తం డైలీ ఎంతమందికి పెట్టుంటారు? ఇంట్లో అక్క అయితే అక్క ఒక 3 days 2 days అక్క ఒక 100 మెంబర్స్ ఇస్తున్నాను. మీ సిస్టర్ మాకు భూములు ఉన్నాయన్నా? భూములు ఉన్నాయి అంటే ఏం లేవు అన్న. డాబాలో ఒక ఫ్లాట్ ఉంది, బిల్డింగ్ 5 floors. అంటే నీ పర్సనల్ కాదు, మొత్తం ఫ్యామిలీ మళ్ళీ ఓన్ హౌస్ గవర్నమెంట్. ఇప్పుడు పెళ్లి కాలేదు కనుక మీ బ్రదర్స్ ఓకే, పెళ్ళైన తర్వాత ఇబ్బందులు ఉంటాయి? ఇబ్బందులు అంటే మేము అట్లా ఇబ్బందులు ఏముంది, ఎందుకంటే మా మమ్మీ డాడీ లేరన్న చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పుడు మాకేమున్నా అమ్మాయి నాయన మా అక్కనే నాకు. ఈ అక్క మ్యారేజ్ తర్వాత అంత తర్వాత అప్పుడు ఎట్లుంటుందో సెటిల్ కావాలన్న ఆలోచన ఏమన్నా ఉందన్న. ఎట్లా ఏ రకంగా? ఇప్పుడు కేక్ బిజినెస్ అయితే మంచిగా పురుషులతో నడుస్తుంది. సొంతంగా పార్ట్నర్ ఏమన్నా? కేక్స్ లేదు సొంతంగా. కేక్స్ అడ్డా అండ్ బేకర్స్ అని నాది ఉంది, గచ్చిబౌలి ఏరియాలో ఫేమస్ అది. అరే హాస్పిటల్స్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో అంటే పేషెంట్లకు ఒక తరఫు నుంచి చేపిస్తామన్న మనము అయ్యేంత వరకు హెల్ప్ అన్న ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది. మరి యూత్ శేర్లింగంపల్లి యూత్ జనసేనలో ఉన్నారు కదా మీరు, అసలు ఎలా వచ్చింది మీకు ఆ పదవి? అంటే నేను వాళ్ళు చూసినారని అన్న వాళ్ళు, అరే అబ్బాయి ఉంటే ఇట్లుంటుంది మంచిగా ఉంది, వస్తారు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు అని ఇచ్చినాడు అన్న. రాజేశ్వర అని ఇచ్చినాడు. మరి సడన్ గా దానికి ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అన్న, ఇట్లా అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది అంటే వెళ్ళిపోతారా మీరు అక్కడికి? అక్కడికి వెళ్ళిపో ప్రాబ్లం ఉన్నది వెళ్తా అన్న, నాతో అయితే నేను చేస్తా, లేకపోతే అబ్బన్న అని ఉంటాడు, అన్నకి ఫోన్ చేస్తే అబ్బుబాయ్ ఇంత ఏమన్నా చేస్తాడు, లేకుంటే వేరే అన్న వాళ్ళు అట్లా ఉన్నా నేను అంటే అన్ని పార్టీల వల్ల మీకు అన్ని పార్టీల నుంచి మనం సపోర్ట్ తీసుకుంటాం. ఒక పార్టీ ఒకటి చచ్చిపోతుందంటే మనం ఒక పార్టీ నుంచి తీసుకుంటే ఏం కాదు కదా. మీ కాల్స్ ఎలా వస్తాయి వాళ్ళకు? మీ ఫోన్ నెంబర్ ఎట్లా? మీరెందుకు అందరికి తెలియాలి? చూస్తుంటారు మన కొంతమంది పెడుతుంటారు అన్న. ఇప్పుడు నేను ఒకటి చేస్తే నేను పెట్టుకోకుండా నేను చాలా వేసినా కానీ నేను బయటికి పడలేన్నా, నాకు నచ్చదు మీడియాలో ఇట్లా రావడం అన్న, ఫోటోలు పెట్టుకోవడం. లాక్డౌన్లో కూడా ఎందుకు ఫోటోలు పెట్టినాను అంటే తెలియాలి 10 మందికి కష్టాలు ఉన్నారు వీళ్ళు చేస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా శానిటైజర్ ఏమైనా చేశారా? శానిటైజర్ చేశారా? ప్రభుత్వం తరఫున మరి ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందా? మీ జనసేనలో ఉన్నారు కదా 1 year వరకు. జనసేన అంటే వెళ్ళిపోయినా కదా. ఎన్ని రోజులు అవుతుంది? 3 months అవుతుంది అన్న. 3 months అవుతుంది. ఇప్పటిదాకా ఏం చేశారు పార్టీలో? అప్పటి వరకు నేను ఉన్న కాలేజీలో, ఇప్పుడు కాలేజీలో అయినా సరే నేను మాట్లాడాలి, వెళ్ళి ఇట్లా ఫీజు ఎక్కువ ఉందంటే పోయి క్లియర్ చేపిస్తా. అంటే ఏం చెప్తారు మీరు అక్కడ వెళ్ళి? ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళు ఇప్పుడు కాలేజీలో ఏంటంటే అన్న, ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఇంత ఫీజు ఉంది ఇంత రన్ అని చెప్తారు. అవును. తర్వాత ఏంది వీళ్ళకి ప్రెజర్ పెట్టేస్తారు. ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫీజు కట్టడానికి ఏముండదు, వాళ్ళ కాలేజీలు నడవాలి కదా. మరి అప్పుడే ఇప్పుడు సంగతి వదిలేసాను అప్పుడు అని చెప్తున్నా నేను. కాలేజీలో నడిచేటప్పుడు స్కూల్లో సరే ఇదంటే నేను అదే, ఇప్పుడు ఫీజులు వసూలు చేయాలంటే ఫీజులు ఇస్తేనే కాలేజీలు నడుస్తాయి కదా. ఫీజులు ఇస్తే కాలేజీ నడుస్తాయి అంటే హాల్ టికెట్ నేను అక్కడ వెళ్ళి అంట హాల్ టికెట్ ఇవ్వండి ఫస్ట్, ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్స్ ఉంటాయి వాళ్ళు, అప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళు అప్పట్లోపు అడ్జస్ట్ చేసుకుంటారో లేకుంటే ఎవరినైనా నేను అడిగి కడతానో తర్వాత సంగతి అట్లా అని చేపిస్తాను. మీ సొంతంగా ఫీజు కట్టారు ఎక్కడ? సొంతంగా అంటే ఏం కట్టలేనా, తగ్గించడం మాత్రమే అంత సోమత లేదా. ఓకే, మరి అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో రిఫర్ చేయొచ్చుగా? గవర్నమెంట్ స్కూల్లో రిఫర్ అంటే ఇక వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కారు కదన్నా. ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే చేయించేస్తాం. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు ట్రస్ట్ కూడా ఓపెన్ చేయమని ప్లానింగ్లో ఉన్నాను మా మమ్మీ పేరు పైన. ఓకే, ట్రస్ట్ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? మీకు ఏమనిపిస్తుంది అసలు సేవా కార్యక్రమాలు అంటే? చేస్తుంటే ఒక జోష్ వస్తాను. అరే ఒకటి వచ్చి ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి దగ్గర హిమగిరి హాస్పిటల్ ఉంది. హిమగిరి, ఓకే. అందులో ఒక అతనికి మొన్న యాక్సిడెంట్ అయితే జాయిన్ చేపిస్తే ఖాళీ అయిపోయింది అతను. ఓకే ఓకే. రోడ్ పైన వదిలేసి అందరు వెళ్ళిపోతున్నారు అన్న. చూసుకుంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ అతను చూసుకుంటూ పోతుంటే అక్కడ పోయి మెయిన్ హాస్పిటల్లో 108 కాల్ చేసి హాస్పిటల్ జాయిన్ చేసి ఇప్పుడు పైసలు కట్టిన ట్రీట్మెంట్ చేశారన్న. అవును, నా ఫ్రెండ్ ఉండే పక్కల ఆడ ఒక 10,000 కట్టిండు, ట్రీట్మెంట్ చేపించాం. వాళ్ళు వచ్చి మనకి ఎక్స్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే వాళ్ళు మనకి ఏదో చేయవచ్చు ఇంకా పవర్ అట్లా అని. అలాంటి ఎన్ని జరిగిన సంఘటనలు? ఒక 3-4 జరిగినాయి. వెళ్తారా ఫోన్ చేస్తే? ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పనులు అంటే చెప్తా, నాకు టైం బట్టి ఈరోజు ఈవినింగ్ అయితే ఈవినింగ్, మార్నింగ్ అయితే మార్నింగ్ వస్తాను, పక్క వెళ్ళిపోతాను నాకు. అయితే ఈ రోజులలో జనరల్గా మనం చూస్తుంటాం ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, లేకపోతే బాస్ తింటాడు. బిజినెస్ కదన్న అంటే ఇలాంటి సమయంలో మీకు ఇలాంటి ఆలోచన రావడం నిజంగా అప్రిషియేటే. కానీ దానికి ఇంకేమైనా మరి మీరు పేరు పెట్టుకొని ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా లేకపోతే మీ టీమ్ అని స్టార్ట్ చేద్దాం అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఉంది ఏ టీమ్ అని నడుస్తుంది. దాని త్రూలోనే మాకు నాకు అంచనా కూడా ఉన్నారు. అంటే ఈ ఏరియాకి ఒక 5 మంది పెట్టినా మీ లింగంపల్లి మా
షేర్లింగపల్లి మండలం మొత్తం కొండాపూర్, గచ్చిబౌలి, గౌల్దొడ్డి, నానాగ్రామ్ కూడా, కాజగూడ అట్లా ఒక 5-6 మందిని పెట్టుకున్నా. ఏమున్నా వాళ్ళు నాకు చెప్పేశారు. నాతో కాకపోయినా మా ఫ్రెండ్స్ అన్న హెల్ప్ చేసేసేవాళ్ళు. మరి సడన్గా ప్రాబ్లం ఎక్కువ ఉంటే నాకు చెప్తారు, లేకపోతే చిన్న చిన్న అయితే వాళ్ళు చూసేస్తారు కదా. మరి సడన్గా మరి పవర్ స్టార్ అభిమానం ఉందా? అభిమానం అయితే ఉంది ఎప్పటికైనా చచ్చిపోయేంత వరకు పవర్ స్టార్. మరి పార్టీ మారటం ఆయన సిద్ధాంతం అదే కదా. ఆయన సిద్ధాంతం అంటే ఇక నాకు సపోర్ట్ కావాలన్న ఫస్ట్ మా ఏరియా నుంచి. ఇప్పుడు జనజనకి సపోర్ట్ అనేది లేదు. యూత్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరు పైసలు ఇస్తామని మీరు డెవలప్ చేయొచ్చుగా. చేద్దాం అనుకున్నా అయితే లేదు అన్న, మస్తు అస్సలు అయితే లేదు. యూత్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరిని 100 పోతురు, ఉన్నామంటే ఉన్నాం, ఎవరిని ఉన్నామో అర్థమవుతుంది. అర్థం కావట్లేదు. నీకు ఎంత ఉంటుంది సర్కిల్ అట్లా యూత్లో? నాకు ఉంటుంది, మా ఏరియా మొత్తం వస్తారు. మరి ఈ సమయంలో ఎవరికన్నా మీకు కానీ జనసేన నాయకులకు కానీ ఏం లేదు. మరి బీజేపీలోకి వెళ్తానే ఒక టాక్. బీజేపీ అన్న టీఆర్ఎస్లో పోదామని ఉన్నా. ఇట్లా డిసైడ్ అవ్వట్లేదా? ఇద్దరు ఇక్కడ అన్నదమ్ముల్లో ఉన్నారు, బీజేపీలో అన్నదమ్ముల్లో ఉన్నారు. ఇక్కడ మీరు రెండిట్లలో మీరు మనస్ఫూర్తిగా చేరాలనుకుంటే ఒకవేళ టీఆర్ఎస్ అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని? ప్రభుత్వం ఉందని కాదంటే మనకి ఎక్కువ తెలుసు టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి, అట్లా తిరుగుతుంటాం మనం. జై తెలంగాణ అన్నారు ఎప్పుడన్నా? తిరిగారా ఉద్యమంలో? ఉద్యమంలో తిరగాలి కానీ ఫస్ట్ దీనికి మీకు బాగా అంటే సంబంధం ఉందని? లేదు. బాబా ఫస్ట్ బాబాబాయ్తో అంటే మస్తు అనుభవం ఉంది. అంటే ఎట్లా, ఏ రకంగా, ఎక్కడ, ఎప్పుడు పరిచయం? మన లాక్డౌన్లో కలిసామన్న. లాక్డౌన్లోనే పరిచయం. అబ్బాన్న కూడా లాక్డౌన్లో కలిసాడు. అప్పటి నుంచి ఎక్కువ పరిచయం. అబ్బాన్న ఏంటంటే 24/7 అన్నతోనే ఉంటుంది. ఓకే. ఫస్ట్ అన్నది ఏమున్నా అబ్బానే చూస్తారు, అట్లా పరిచయం. బట్ ఆయన మాట ప్రకారం ఏమన్నా టీఆర్ఎస్లోకి అన్న అడుగుతారు రద్దు జాయిన్ కాదు ఇట్లుంది అని. మరి ఎలక్షన్లు నిలబడే అవకాశం అక్కడ ఇప్పుడు మరి టీఆర్ఎస్లో చేయడానికి ఇండిపెండెంట్ అదే దాని గురించి ఆగి టికెట్ అడిగితే టికెట్ ఇస్తేనే పోతాంటా? టికెట్ అడిగాను నేను. వాళ్ళు మనం అడుగుతే అడుగుతున్నలాగా అయితే. అంటే చిన్న వయసే ఉంది కదా, 21 సంవత్సరాలు. 24 years కానీ ఇప్పుడు కాకపోయినా 25-26 years ఇచ్చినా చాలన్న. అంటే ఇప్పుడైతే సేవ చేసుకుంటా పోతాం. చేసి అప్పుడు రాహుల్ సింపుల్ గంజ్ తోటి మీకు ఉన్నటువంటి అంటే హాయ్ బాయ్ అన్న. ఎట్లా పరిచయం? బాబాబాయ్ సాంగ్ పాడింది. ఓకే. ఇంకెవరితో సినిమాలో అంటే ఎవరు పరిచయాలు లేవు? సండే రోజు కానీ, వీక్లీ ఆఫ్ రోజు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మీకు ఫ్రీగా ఉన్న రోజులు? ఫ్రీగా ఉందంటే నేను మార్నింగ్ 12-1 వరకు ఫ్రీగానే ఉంటాను. మార్నింగ్ 12 వరకు ఏం చేస్తుంటారు ఆ సమయంలో? ఆ సమయంలో నైట్ లేట్ అవుతుంది. నైట్ బాగా లేట్ తిరగటం. పబ్లోకి వెళ్తుంటారా? ఎప్పుడో ఒకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డే అకేషన్స్ ఉన్నప్పుడు. మీ ఫ్రెండ్స్ కోసం ఏమన్నా చేసిన సందర్భాలు? ఫ్రెండ్స్ కోసం అంటే మా ఫ్రెండ్స్ అందరూ బలిసిన వాళ్ళే అన్న. అంతా పైసలు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు అడుగుతా అగర్ వాళ్ళు ఏం టైంలో వచ్చి అడిగినా నేను ముందుంటాను. మరి ఇంత చిన్న వయసులో సేవ చేయాలనిపించే తపన అంటే నీకు చిన్నప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్స్ లాంటివి? ఇన్సిడెంట్స్ కాదన్న, నేను కుకట్పల్లి ఫోరమ్మాలు ఉన్నాను. ఇక్కడ కుకట్పల్లి సెమ్ వచ్చి బయటకు వస్తే కూరలు అడుగుతున్నారు అన్న. అడుగుతుంటే ఒక ఆమె కార్లో వచ్చి ఫాస్ట్ ఫుడ్ తింటుంది. ఓకే. ఫ్రైడ్ రైస్ తింటుంటే ఆమె కారం అనేది ఉప్పు కారం ఎక్కువైతే కింద పడేసింది అన్న. అది ఆ పిల్లకి అడుకునే వాళ్ళకి ఇస్తానన్నా వాళ్ళు ఎట్లున్నా కడుపుతుంది తింటారు. అంటే ఎంగిల్ తీయొద్దు అనుకుందేమో. ఎంగిల్ అంటే ఇక ఎంగిల్ 2 స్పూన్లు పెట్టుకొని స్పూన్ పక్కకు పెట్టని ఇస్తే వాళ్ళు తింటారు కదా. దాని తర్వాత ఆ పిల్ల ఏమైనా కింద పడగానే కవర్ చేస్తారు కదా ప్లేట్, అది తీసుకొని అదే తిన్నాను. అప్పటి నుంచి అరే ఏంది ఇది ఇట్లుంది మొత్తం కథ అన్నట్టు చేయాలన్నట్టు నేను. నాకు రాత్రి టైంలో పిచ్చిలేసి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వచ్చి టిఫిన్లు అవి ఇచ్చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్న ఏ క్యాన్సర్ హాస్పిటల్? ఇక్కడ మన బందర్హిల్స్లో ఉంది అన్న క్యాన్సర్ హాస్పిటల్, మన పూరి జగన్నాథ్ టెంపుల్. ఓకే. రోడ్ల పైన బసవతారకం. గణేశుడు ఉంటాడు. అంటే ఇంత దూరం వచ్చి అంటే పేషెంట్ల కోసం చేస్తుంటారు. పేషెంట్లు అంటే రోడ్ల పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మరి ఖర్చు ఎట్లా? మరి ఇన్కమ్ వస్తుంది అన్న, మనం కేక్స్ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు వచ్చిన దాంట్లో అది ఇస్తాం అట్లా. అఖిల్ పైల్వాన్ హాయ్ బాయ్ అన్న. వాళ్ళ ఫ్రెండ్ విఎస్ఆర్ మాదే మంచి క్లోజ్ మనకి అన్న. మంచి దాని ఇది బర్త్డే అన్నది. ఓకే. అఖిల్ పైల్వాన్ విఎస్ఆర్ అన్నది ఇద్దరు బర్త్డే ఈరోజు. విఎస్ఆర్ అన్న అంటే క్లోజ్. కలిసావా మరి? కలిసావా? ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాలి. అఖిల్ పైల్వాన్ అఖిల్ అన్నది విఎస్ఆర్ అన్నది. ఎట్లా మరి దందాలు ఏం చేసుకుంటావు? ఇంకేమన్నా సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ? చిన్న ఫ్లాట్లు ఉంటాయి అన్న. ఎక్కువ ఫైటింగ్స్ అలాంటివి ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంటే ఎట్లా? ఇప్పుడు మా ఇంట్లో మా పోరలు కొట్లాడారు అన్నట్లు ఉందన్న అంటే పోయి మాట్లాడి బయట తీసుకొని వస్తుంది. అది లవ్
అంతేనా? ఉంది కానీ 5-6 years మ్యారేజ్ చేసుకున్నాను. అయితే ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ అమ్మాయిలను పటాయించడం, చెడపట్లు ఆడటం లాంటివి చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మ్యారేజ్ చేస్తారు అది తెలియదు కనుక ఏమంటే లవ్ మ్యారేజ్ అంటే పరిగెత్తుంటారు, చేస్తుంటారు. నిన్ననే ఒక కాల్ వచ్చిందన్న, ఇట్లా సంతకాలు కావాలని ఇంట్లో పెట్టిస్తుంటాం అన్న. లవ్ ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం క్యాష్ ఫీలింగ్స్ వల్లనే అట్లా అవుతుంది. సపోర్ట్ చేయమంటే ఇస్తారు లవ్ మ్యారేజ్లలో. మొన్న రీసెంట్ మా ఫ్రెండ్ కూడా చేసుకుంటారు. అయితే ఈ వయసులో వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే చేస్తారు, ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా సరికల్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రేమించినట్టు బాగా వాళ్ళిద్దరికి ఇష్టం ఉంటే చేసేవచ్చు అన్న. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉంది, వేరే వాళ్ళకి ఇస్తా అంటే పెళ్ళి చేసుకున్నాక వాంతో బాధపడే బదులు ఉన్న లవ్ చేసినంతో సంతోషంగా ఉంటే చాలు కదన్న. అందరినీ ఇలాగుంటారంట, నీలాగా ఆలోచిస్తారా? ఇక అవ్వాలి మనది నాదంటే. లవ్ పైన అభిప్రాయం? లవ్ పైన అభిప్రాయం అంటే వాడు లవ్ చేస్తే వాడు పెళ్లి చేసుకుంటాడా, మనతో లైఫ్ లాంగ్ మంచిగా వస్తుందంటే లవ్ చేయాలి, లేకపోతే అసలు చేయొద్దు. ఇప్పుడు దాదాపు అంతా చిన్న పిల్లల స్థాయి నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియదు కదన్నా, సోకు వాళ్ళకి ఇప్పుడు తిరగాలి చేయాలి అన్నట్టు సోకు వాళ్ళకి. నువ్వు చేసావా ఎప్పుడన్నా? నువ్వు చేసావా? ఉన్నా, ప్రజెంట్ ఉంది. ఒక 5-6 years తర్వాత మార్చావా? ఒకరు ఫస్ట్ అదే అక్కడి నుంచి స్టార్ట్ క్యాష్ ఫీలింగ్ లాంటివి ఏం అస్సలు చెప్తున్నా అన్న. నాకు సగం తిరిగేది నేను ముస్లిమ్స్ వాళ్ళతోనే. అబ్బా అన్నా సరే, జమల్ అన్నా సరే ముస్లిమే వాళ్ళంతా, వాళ్ళతోనే ఉంటాను. ఎప్పటిదాకా మాట్లాడతావు ఫోన్లో? అంటే ఎవరు మీ లవ్ తోటి ఎక్కువ ఉన్నాం. వాళ్ళు హాయ్ బాయ్ వాళ్ళకి తెలుసు వీడు బిజీ ఉంటాడు అన్నట్టు. ఆమె చేసే ఈవినింగ్ టైంలో అట్లా ఒక గంట అర్ధగంట. పోతే కేసులు ఏమన్నా? ఏం లేవు అన్న. ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా? కొట్టినారంటే కేసులు బుక్ కాలేవు అన్న. అంతేనా? అంతే. వస్తారా 10 మంది 20 మంది మీరు పిలిస్తే? మాట్లాడండి. ఫైటింగ్ జరిగిందా? గ్రూప్ నాకేమన్నా మా వాళ్ళు ఊకరు అన్న. అంతే దూరం వచ్చి నాకు రీసెంట్గా ఒక 3-4 days కింద మెసేజ్లు కూడా వచ్చినాయి, అది చేస్తాం ఇది చేస్తాం అది. అంటే ఎందుకు ఎక్కడ కబ్జాలు చేసినావు? కబ్జాలు గిజ్జాలు ఓర్వరా మనం ఒకడు ఎదుగుతుండ అంటే ఓర్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిరు ఓవర్ చేసి తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్లు వచ్చినాయి నాకు. చంపేసా కాదు, నువ్వు ఎదుగుతున్నావు నేను ఎదగనియా అంటే ఏ రకంగా అంటే మనం పేరు సంపాదించుకుంటున్నాం అన్న. పేరు సంపాదించుకొని 10 మందికి చేస్తున్నాం. మంచి పనే కదా, నచ్చుతలేదు వాళ్ళకి. పడనోళ్ళు కూడా ఉంటారు కదా అన్న. రక్తదానం లాంటివి ఏమన్నా? రక్తదానం నేను చేయలేదు అని మళ్ళీ చేస్తారు అన్న. అది చెప్తే ఫోన్ అంటే నాకు ఎక్కువ వచ్చేసి బ్లడ్ డొనేషన్ అన్న. ఫోన్ చేసి వెళ్ళిపోతారు, ఇచ్చేస్తాను వాళ్ళు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. చిచ్చోరాగా చేస్తారు అనే కామెంట్ ఏమన్నా వచ్చిందా మీకు? చిచ్చోరా అంటే మనం తిరుగుడు అట్లా ఉంటుంది. వాళ్ళకి అట్లా గలీజ్గా అనిపిస్తే మనం ఏం చేయలేము మనం. అదే ఎక్కువ బ్యాచిలర్స్ ఒక 10 మంది కాగానే బీర్లు తాగి రోడ్ల మీద వాళ్ళ కొట్టడం అట్లా మేము చేయమన్నా. చూస్తే ఫ్లాట్ ఉంటే ఫ్లాట్లో, లేకపోతే ఏది అనకముందు రోడ్డు మీద పోతుంటే ఎమ్రా అని గుంజు కొట్టడం లాంటివి. మా వాళ్ళు అట్లా ఉండదన్న. ఎందుకు అలా తయారవుతారు? ఎందుకు కొంతమంది వాళ్ళు జోష్ అన్న. ఇప్పుడు ఎక్కువ యూత్ ఏంటంటే దానికి దీనికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు తాగి నిమిషాల కొట్టిన నిమిషాలు ఏం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అదే చిన్న విషయాలు కొట్లాడుకోవడం, చంపేసుకున్న దాకా అంతా ఇక అంటే మనం పగలు ప్రతీకారాలు మనం పోలేము అన్న. సోకు వాళ్ళకి అరే ఇప్పుడు పైల్వాన్లు అంటారు. అవును, ఏందా పైల్వానిజం? ఏంది అసలు? కుస్తీలో దంగల్లో కొట్లాడితే వాడు నిజమే కదా, కొట్లాడి అదొక స్టేటస్ కు కానీ తీసుకొని వస్తే అట్లా చేస్తారు. దొబ్బు ఉన్నాడు పైల్వాన్ అంటే పైల్మాన్ అనేది ఒక క్రేజీ అయిపోయింది. పైల్వాన్ వెళ్తుంది మన దేశంలో. ఆటలాడేటోళ్ళు పైల్మాన్లు అవ్వట్లేదు, కండలు అవి పెంచితే చాలు పైల్మాన్ అంటే. గల్లీలో కొట్టి నీకుందా దాని మీద ఇంట్రెస్ట్? పైల్మాన్ మీద ఇంట్రెస్ట్ ఉందండి? దంగల్ అంటే మామూలుగా అనిపించుకోవటం ఏమని పిలుస్తారు మీ ఏరియాలో? సన్నీ లేకపోతే అల్సాబాస్ అన్ని ఎక్కువ. అంటే అల్సాబాద్ మొత్తం హైదరాబాద్ మొత్తం అల్సాబాస్ అన్నది. హైదరాబాద్ మొత్తం గుర్తుపడతారా? అంటే ఏరియాలు ఉంటాయి కదా చిన్న చిన్న, మనం అంతా ఏరియాలు. మీ గోల్ ఏంటి? మా గోల్ అనేది మా ఏరియాకి ఎమ్మెల్యే కావాలని ఉందన్న. చెల్లింగంపల్లి. మరి డబ్బు అదే భయపెట్టించిన ఫోన్లో భయపెట్టించిన ఎవరన్నా? నిజం చిన్న చెయ్యి అంత పెద్ద ఓం కానీ చిన్న చేసామన్న. మనం ఒకవేళ మర్డర్ చేయాలని ఆఫర్ వచ్చింది అనుకో ఫోన్ అన్న అస్సలు. ఎందుకంటే మా తమ్ముళ్ళే పోయి జైలు పోయి వాళ్ళకి బెయిల్ ఇచ్చిపోయినా కానీ దిమాకరాలి. తమ్ముడు అంటే ఓన్ బ్రదర్ కాదు, ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ వాడు అన్న అనుకుంటే అట్లా. రీల్ బాగా రీల్ మంచి తప్పదు ఓసారి అవసరం అనుకుంటే అప్పుడు చెట్టపటాయించాలి. నేనేం చేయలేం కానీ నా ఇంట్లో ఉన్నది చేస్తాను. సెటిల్మెంట్ ఎంత పెద్ద బిగ్ డీల్ ఎంత చేసి? బిగ్ డీల్ అనేది ఏమున్నది అన్న, చిన్న అన్న. ఇప్పుడు 60 గజాస్ రాజకీయంగా ఇరికిచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇట్లా అటు ఇటు ఉండి
చిన్న చిన్న విషయాలను చెప్తే తినకపోతే కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లా మనకి ఏం కాదు. మనం ఒకరికి పగగా ఉంటే వాడు చేస్తాడన్న, మనం అందరితో ఫ్రెండ్గా కలుసుకుంటూ పోతాం. ఇప్పుడు న్యాయానికి వైపు వెళ్తారా మీరు డీల్ అంటే? అన్యాయం వైపు డీల్? న్యాయం వైపు వెళ్తామన్న. అంటే మనం కబ్జా దందలలో పోం కదన్న. ఇప్పుడు ఒక 60 గజాలు ఉంది అని నాకు అమ్మపి అంటే నిలబడి అంత పర్సెంటేజ్ తీసుకుని అమ్ముతుంది. ఓకే, రియల్ దందా. ఇంకేమైనా ఆలోచనలు సేవా కార్యక్రమాలు కాకుండా మరి ఏమన్నా గేమ్స్ ఆడిపించే ఉంటారు కదా యూత్ అట్రాక్షన్? అట్లా ఏం లేదన్న. ఇప్పుడు మా ఇంట్లో క్రికెట్ టోర్నమెంట్ పెడతారు, అన్న వాళ్ళు ఆడుకుంటారు. నీకు లేదా ఆపించి? నేను ఆడడం ఇంట్రెస్ట్ లేదన్న. పబ్జి బాగా 24 hours ఫ్రీ టైం దొరికితే పక్క పబ్జి. ఏం చెప్తుంటే ఎక్కువ ఫ్రెండ్స్? చెప్తుంటే అరే ఇట్లా చేయాలరా, ఏమన్నా తిరగదు గలీగా. ఇప్పుడు చేసేది ఉంటే మనం లోపల వేసుకోవాలని బయట పడనేది ఒకరికి, మన పేరు ఖరాబ్ కావద్దు. ఇప్పుడు సగం మన మా ఇంటికాడ వాళ్ళు అయితే లింగంపల్లిలో ఉంటారు, వాళ్ళు వచ్చి మా ఇంటికాడ నా పేరు చెప్పి సన్ని మా వాళ్ళకే చెప్తున్నారంట సన్ని హైదరాబాద్ అని అంటే వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు చెప్తే వెళ్ళారు. ఫస్ట్ మా వాళ్ళు కూరలు కొట్టి పంపించేస్తారు, పోయి మాట్లాడి సెటిల్మెంట్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ గెలిపించుకుంటే మా కూరలు ఎంత వయసు వాళ్ళు ఉంటారు మొత్తం? ఉంటారన్న మొత్తం 21. నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉంటారన్న, ఒక 2 years పెద్దవాళ్ళు కూడా. బర్త్డే ఎప్పుడు? నవంబర్ 3rd. చేసుకుంటావు బాగా? మొత్తం అంతా జీపులు పెట్టి అట్లా ఇంట్రెస్ట్. దాన్ని బర్త్డే కూడా పైసలు నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, ఎందుకంటే ఆ తాగుడు తినిపించే బదులు రోడ్ల పైన ఉన్న వాళ్ళకి పంపితే. సేవా కార్యక్రమాలు సేవ కోసం ఎంత దూరమైనా వెళ్తారని టాకు. ఎప్పుడన్నా సడన్గా పోతున్నప్పుడు ఆ చేతులు ఎంత ఉంటే అంత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్న. రంజాన్కి నేను మంది తిందామని నీలపాడు వస్తుంటే పక్కల టోలీ చౌకీలో రోడ్ల పైన ఉన్నారన్న. నా దగ్గర ఆ రోజు 2000 ఉండే, ఆడ ఒక 15 members దాకా ఉండే, అందరికీ 100 ఇచ్చినాను. మొత్తం అట్లా ఇచ్చుకుంటూ పోతే వెనక ఉన్న తరిగితే పెట్టుకునేటి పెట్టుకుంటాం, ఇచ్చేటి ఇస్తాం కదన్న. అంటే సమ్ పర్సన్ అని ముందే డిసైడ్ అయిపోతారు, ఇట్లా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇంత ఇన్కమ్ ఉండాలి. మొత్తం మీద ఒక ప్లాన్ తోటే ముందుకు వెళ్తున్నాం. ఎమ్మెల్యే కావాలని ఆలోచన ఉంది. మరి ఈ కార్పొరేట్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ చేద్దామని ప్లానింగ్ ఉందన్న. ఇప్పుడు కుదిరితే చేసేస్తా, లేకపోతే ఏదో ఒక పార్టీలో కానీ. పాటలు కూడా పాడించుకున్నట్టు కూడా బర్త్డేకి మా ఫ్రెండ్స్ పాడిస్తారు. వస్తారా రాహుల్ సింగంజీ పాట పాడించుకుంటాం? మరి టైం ఉంటే ఛాన్స్ వచ్చినప్పుడు అన్నతో ఒక సాంగ్ పాడి. అంటే ఎట్లా పరిచయం అనేటివి? అబ్బన్న బాబా అంత పాట పాడటమే అంటే అంత క్లోజ్ ఏం కాదు, అంత లేదు. బాయ్ బాయ్ అన్నట్టు. సిటీలో ఉన్న ఫైల్ మళ్ళీ అందరూ అంటే అంత మన విఎస్ఆర్ అన్న, కిషన్ కాకపురం అప్పుడు వీళ్ళు. ఎమ్మెల్యేలో బాగా టచ్? ఎమ్మెల్యే టచ్ అంటే మా గాంధీ టచ్. రాజకీయంగా అయితే అంత కాదు, ఏమన్నా ఉంటే కాల్ చేస్తే వాళ్ళ పిఏ చెట్టు అంతే. లాస్ట్ టైం ఏ పార్టీకి ఇచ్చే పొందదు? మేము ఫస్ట్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. ఇంటికాడ అందరూ టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. మాకు ఆయన డోకా చేసేసింది గాంధీ. ఆంధ్ర పార్టీ అనడం పైన మీ అభిప్రాయం? టీడీపీ ఆంధ్ర పార్టీ అనడం పైన మీ అభిప్రాయం అంటే మాకు నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి రాలేదు? కాంగ్రెస్ అంటే మన పడదా? మరి రేవంత్ రెడ్డి అంటే అభిమానం? రేవంత్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఆయన, అంతే అంతే. అరే మాటలు బాగుంటాయి, ఆయన చేసే తరీకలు బాగుంటాయి, కానీ ఆయన టీఆర్ఎస్కి యాంటీ పార్టీ. ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అరే ఇలా, అందుకనే కన్ఫ్యూజన్ ఉన్నా ఏ పార్టీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇటు సేవ చేయాలా అంటే సేవ అనేది కామన్. ఇప్పుడు బీజేపీ నచ్చుతుంది, టీఆర్ఎస్ నచ్చుతుంది, బీజేపీ అన్నారు. బీజేపీ మరి మీరు క్రిస్టియన్ అంటున్నారు అన్న, అట్లా ఏం లేదన్న మనకి. కులాల గురించి క్యాస్ట్ వాడి ఇది క్యాస్ట్ అన్నట్టు మనకి ఏముండదు. మొత్తం నాతో తిరిగే రెడ్డిస్, యాదవ్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది రానియరు మాది వాళ్ళని. అవును, అంటే పోయింది అనుకుంటా దాదాపు అంత లేదు, అంత ఎక్కడో కొంచెం ఉండొచ్చు. కానీ మా జేబీఎం లాంటివి అలాంటివి టీంలు కలవలేదు లేదన్న. అంటే ఇంటికాడ మాది మా వాళ్ళు పెట్టుకున్నారు, కానీ అంబేద్కర్ కొంతమంది ఎక్కువ చేస్తారేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది, భయపడేయటం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెడతాం అన్నట్టు కూడా ఉట్టిన సందర్భాలలో అంటుంటారు. దీనిపైన మీ అభిప్రాయం? అవన్నీ భయపడేటోళ్ళు భయపడతాడు, భయపడని వాళ్ళు ఎదురు తిరుగుతారు అంతే. మెసేజ్ చేయాలనుకుంటే సమాజానికి మెసేజ్ ఇప్పుడు యూత్ చెప్తున్నా, ఖరాబ్ కావద్దన్న. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి వచ్చిన 10,000 అయినా 5,000 అయినా సరే వాళ్ళు ఇంట్లో ఖర్చు జీతం ఇంట్లో 10,000 వచ్చిన 5,000 ఇంట్లో ఇచ్చి 5,000 వీళ్ళు పెట్టుకుంటే మంచిగా వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగొద్దు అన్న యూత్, అస్సలు తాగొద్దు. ఆ మాట చెప్తుంటారా? ఇక వాళ్ళ ఇష్టం. ఇక అంటే మీరు అంటారు జన తాగొద్దు అంటే ఇక పరిస్థితి ఏంది? మా వాళ్ళు చాలా మంది మానుకున్నారు అన్న. అంతేనా? మా వాళ్ళ దాంట్లో ఇప్పుడు చాలా మంది మానుకున్నారు, జిమ్లో పోతున్నారు. జిమ్కు సేవా కార్యక్రమాలు అంటే చెట్లు నాటేది ఏమన్నా అది చెయ్యాలన్న. చెట్లు నాటేది కూడా పరిసరాల పరిశుభ్రత ఇంటికాడ వస్తూనే ఉంటారు వాళ్ళు. శానిటైజర్ ఇప్పుడు అయితే వీక్లో ఒకసారి కొడుతుంది. చదువు మీకు అవ్వలేదు కదా? అంటే నాకు అబ్బాలే అంటే నాకు ఒక 1 year గ్యాప్ ఇచ్చిన కదా, అక్కడ దెబ్బ పడిపోయింది, చాలా దెబ్బ పడి. నాకు అభిప్రాయం దానిపైన నేను అందుకే నా చదువు ఇష్టం కాబట్టి కదా ఇవన్నీ చేపిస్తా కాలేజీలలో. చదువుకుంటారా అని ఇప్పుడు ఫస్ట్ చదువు ఉంటేనే ఏదన్నా, లేకుంటే కుక్క బతుకు ఏమన్నా. వానికి బిజినెస్ మైండ్ ఉంటేనే వాడు చదువు కట్ చేసుకోవాలని, లేకపోతే కుక్క బతుకు ఏమన్నా. బాగా కోపం వచ్చినప్పుడు కోపం ఎక్కువ నాకు. ఏం చేస్తావు ఆ టైంలో? ఏం చేస్తా అంటే కోపం ముందు కోపుకుంటా, లేకుంటే కొంచెం ఆ చెంపలు వాయించిన ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు మా కోపంలోకి పడతాను. వాళ్ళు సంబంధానికి అరే అన్న ఇట్లా భయపడతారా చుట్టుపక్కల? అంత భయం. కోపం ఉన్నప్పుడు తీస్తావు, కత్తి తీస్తావు ఎప్పుడు? మేడం కొట్టుడే తప్ప కట్టెలు గిట్టెలు. అది కూడా ఎందుకు కొడుతా అంటే వాళ్ళకి భయం ఉండాలన్న. అరే ఇట్లా చేస్తే ఇట్లా ఉంటే తప్పు చేస్తా. సంతోషంగా ఉన్న సమయంలో సంతోషం అంటే ఎప్పుడు సంతోషం అంటే ఎలాంటి ఏ పని చేస్తే సంతోషం అనిపిస్తుంది? అంటే ఈ సేవకరం ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది నీకు? బాగా హ్యాపీనెస్. గోవాకి బాగా వెళ్తుంటావా? తీసుకుంటావా? బీచ్లలో తిరుగుతుంటావా? బీచ్ గోవా అంటే ఫేవరెట్ ప్లేస్ అన్న. మన రీసెంట్గా కూడా పోతుంటావు వస్తుంటావు? సినిమాలు చూస్తుంటావా? అంటే ఓన్లీ 4 star కాకుండా అందరికి ఎవరు చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ. డ్యాన్స్ ఎవరితో బాగుంటుంది? ఎన్టీఆర్. చరణ్ కూడా బాగా చేస్తాడు కదా, మెగాస్టార్ ఫ్యాన్లా. ఎన్టీఆర్ అన్న జర డైలాగ్స్ బాలేబాబు బాగా. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ 2 ఫ్యామిలీ ఉంటాయి రాజకీయంగా. ఈ ఫ్యామిలీ అంటే మనం అట్లా చూసుకోదన్న అభిమానుల మధ్య అంతే. పవర్ స్టార్ రాజకీయంగా రాణిస్తారంటావా? జనసేన ముందుకెళ్తుందన్న. ఇప్పుడు కాకపోయినా ఒక 10 సంవత్సరాల తర్వాత పక్క సీఎం అయితే. ఆయనకు కాన్సన్ట్రేషన్ సరిగా లేదు, మాట్లాడే విధానం కూడా మాటలన్నా అంతే. ఇప్పుడు సినిమాలలో వస్తుండు, రాజకీయాల్లో రానందాడు, ఎందుకు వస్తున్నాడు అది అట్లా కూడా వెళ్ళినాయి. అవును, ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటున్నాడు. మరి ఎప్పటికైనా నీ లక్ష్యం వైపు ముందు వెళ్ళాలంటే ప్రణాళిక ఏం చేస్తావు నువ్వు? అంటే ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే ఏమేం చేసుకుంటూ పోతావు? నీ దగ్గర స్టెప్ బై స్టెప్ కానీ నా డ్రీమ్ అయితేనే కానీ తర్వాత సంగతి అని నా డ్రీమ్ అన్న. టీఆర్ఎస్లో మీకు ఆదర్శంగా తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటావు? ఆదర్శం అంటే మా బాబాయ్. ఆయన కార్పెంటర్ నుంచి వచ్చి చిన్న ఉంది మేయర్ అయినాడు అన్నాడు, డిప్యూటీ మేయర్. సార్ టికెట్ ఇప్పిస్తాడా? మరి టికెట్ ఇప్పిస్తాడా? తర్వాత డీల్ చేసుకొని వెళ్తావా? డీల్ చేసుకోకుండా ఇస్తేనే నేను వెళ్తాను. వాళ్ళు సొంతంగా తెలిసారే, మనం పోయి అడిగితే మటన్ చికెన్ బాగా. మటన్ చికెన్ నాన్ వెజ్ రెగ్యులర్ నాన్ వెజ్ లేకపోతే అసలు ఒక రోజు 2 days అలా గ్యాప్ ఉంటుంది, నేను రెగ్యులర్గా నాన్ వెజ్. లేట్గా వండుకుంటావు బాగా? 3 అయితే అన్న. కరోనా ఏమన్నా మీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చిందా? మన రీసెంట్గా మా అత్తమ్మ కొడుకు చనిపోయినా. ఎంత ఉంటుంది వయసు? 30 డిసీజ్ ఉందా ఇంతకుముందుకు? ఏమన్నా వాళ్ళ తమ్ముడికి వస్తే ఈయన అన్న పట్టుకొని తిరిగితే అన్నకి ఎక్స్పెక్ట్ అయిపోయి వాళ్ళ తమ్ముడు బతుకున్నాడు. 8 lakhs బతుకున్నాడు, అన్న చనిపోయినాడు. ఒక 1 week లాస్ట్ అనేది చనిపోయింది. ఈ చనిపోయి లాస్ట్. లోన్లీగా ఎప్పుడైనా అనిపించిందా? లోన్లీగా ఎవరు లేరు, మా మమ్మీ డాడీ గుర్తు లోన్లీ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే ఎప్పుడు అనిపిస్తుంది ఆ సమయం? అంటే ఇప్పుడు ఇట్లా అంటే ఒకటేసారి గుర్తుకొస్తుంది. ఇక మదర్స్ డే, ఫాదర్స్ డే ఏంటంటే ఇక మొత్తం ఇప్పుడు వాళ్ళు కూడా మా అమ్మకి కేక్ గొప్పిస్తున్నారు అవి పోతున్నా అంటే ఎట్లుంటుంది. ఆ టైంలో లేనిది అంతా గెంప వస్తుంది. మా అక్కని గుర్తు చేసుకుంటాను. మీ అన్నదమ్ములు ఎప్పుడైనా తిట్టిన సందర్భం? కొట్టిరు కూడా. చీట్కా శాతాలు ఎక్కువ చేస్తారు. ఏమన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం అన్న. ఒకటి వెనుక ఒకటి ముందు అన్నట్టు ఆలోచించావు ఎక్కడ? ఎక్కువ ఇప్పుడు వచ్చిన పరిణతి అనిపిస్తుందా? ఇప్పుడు పరిణతి పెరుగుతుందా? అంటే చిన్నప్పటికి అంటే ఒక 3-4 సంవత్సరాలకి ఇప్పటికి తేడా అనిపిస్తుందా? చాలా తేడా. చిన్నప్పుడు మస్తు చీట్కా శాతాలు ఇప్పుడే చెప్పుకుంటే నవ్వుతారు మా ఇంట్లో గురించి. అరే అప్పుడు అట్లా కోతి ఇప్పుడు మస్తు మారింది. చివరిగా దేవుడు అంటే నమ్మకం డైలీ గుడిలోకి వెళ్ళాను కానీ మనుషులు ఉంటారు అనిపించుకుంటాం. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై నీ కోరుకో అని చెప్తే పేదోళ్ళు వీళ్ళు ఎవరు ఉండకుండా
ఉంటే చాలు, అందరు ఎంతో కొంత ఉన్నా సంతోషంగా ఉండాలని. నీ వరకు? నా వరకు అంటే లైఫ్ సెటిల్ చేస్తాను. సెటిల్మెంట్. ఒకవేళ నువ్వే ఇతరులకు 4 కోరికలు ఇవ్వాలంటే నువ్వు ఎలాంటి చూజ్ చేసుకొని ఇస్తావు? అంటే ఎట్లా? వాళ్ళు అడిగారు అనుకో కోరికలు ఒక 4, ఎలాంటి కోరికలు అయితే యాక్సెప్ట్ చేస్తావు అంటే జనరల్గా? ఇప్పుడు దేవుడు నువ్వు అడిగావు, నువ్వే ఆ స్థానంలో ఉంటే, నేను వేరే వాళ్ళకి అడిగితే, వేరే వాళ్ళకి ఇచ్చే స్థానంలో ఉంటే, కోరికలు అడిగితే ఇచ్చే స్థానం ఉంటే ఎలాంటి కోరికలు అయితే నువ్వు ఇష్టపడతావు? అంటే కోరికలలో 4 రకాలు నువ్వు చెప్పు. జనరల్గా శివుడు కోరిక ఇచ్చినప్పుడు, శివుడు రావణాసురునికి ఇచ్చినాడు, ఆయన భార్యనే అడిగిండు రావణాసురుడు. అంటే కోరికలు 4 కోరికలు. ఏ కోరికలు మీరు ఎక్కువ ఇష్టపడతారు తీర్చడానికి? ప్రేమ పెళ్ళి అంటే 1, డబ్బులు ఇవ్వటం 1, ఆకలి తీర్చడం 1. ఎవడన్నా వచ్చి ఇట్లా హాస్పిటల్లో మా అయ్య హాస్పిటల్ అంటే అదొకటి. స్కూల్లో కానీ నేర్పిస్తా, ఇట్లా డబ్బులు కావాలంటే నాతో కాకపోయినా నేను వేరేతో తీపిచ్చేస్తాను. ఇంకొకటి ఏమో మా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారు. అంతే. డబ్బున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? చిరాకు వస్తుంది బాగా. వాళ్ళు ఏదో తెలియని బిల్డప్లు ఇస్తుంటారు అన్న. అంటే సమాజం మొత్తం ఒకటే అనే ఆలోచన ఉండాలి, మనుషులంతా ఒకటే అనే. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే అరే మనం సంతోషం ఉండాలి, బయట సంతోషంగా ఉండాలి అన్నట్టు ఉంటాం, కానీ వాళ్ళకి ఆ థాట్ ఉండదు. ఏంటంటే 10,000 ఖర్చు పెడతారు, 5,000 ఖర్చు పెడతారు, కానీ వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ మనకు ఉండదు అన్న. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తే కింది స్థాయి వాళ్ళని గుర్తుంచుకుంటావు. పక్కా మీడియాతో మాట్లాడుతున్నావు. పక్కా 100%. నాకు వీలుంటేనే కదా నేను పైకి ఎదగగల. చాలా మంది చెప్తారు తొక్కడు. నీకు తొక్కాలని సమయం వస్తే రాజకీయంగా తొక్కుతావా, లేకపోతే అందరు సమానంగా చూసుకొని వస్తే ఎట్లున్నా ఈక్వల్ చేసుకొని వెళ్ళాలి ఆలోచన నాదన్న. ఎప్పుడన్నా మీరు అంటరాని వాళ్ళు అనేటటువంటి భావన కల్పించిన వాళ్ళు ఉండరా? ఏమనిపించింది అలా? వాళ్ళు అంటే ఏంది నాకు చిన్న చూపు చూస్తారన్న ఎక్కువ డబ్బున్న వాళ్ళు. డబ్బున్న వాళ్ళు కాకుండా మామూలుగా క్యాస్ట్ పరంగా కూడా ఇంటరాక్షన్ అట్లా ఏం లేవు. డబ్బులు లేదు అనే సందర్భం తప్పించి ఇంకేం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఉంటారన్న, ఉంటారు క్యాష్ ఫీలింగ్. అరే వీడేంది వీడింత పేరు వస్తుంది మాకు వస్తలేదు ఏం కదా అన్నట్టు వాళ్ళు. నీ ఎమ్మటి ఉండే వాళ్ళల్లో అన్ని కమ్యూనిటీ వాళ్ళు అందరు ఉన్నారు, ముస్లిమ్స్, గౌడ్స్, యాదవ్స్, రెడ్డిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సన్నీ గారు. మీ యొక్క జీవిత విశేషాలు, మీ యొక్క మరి ఏం కావాలనుకున్న విషయాలను కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పెద్దపులి సన్నీ గారు మరి ఆల్సభ సన్నీ ఎన్నికయ్యారు, తన యొక్క జీవిత విశేషం ఏంది, తన సేవలు చేసినటువంటి విశేషాలన్నీ కూడా మనతో చక్కగా వివరించారు. మరొక వారం మరొక వ్యక్తితోటి పరిచయం చేస్తూ మీ ముందుకు వెళ్తాం. విత్ న్యూస్ చూస్తూ ఉన్న విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.